ఏసే మార్గం నేను విడువడు ఎడబాయుడు. ఈ రోజు దేవుని వాగ్దానం. శాలం ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని, ఆశ్చర్యం జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపాలని, మీకు దేవుడు సమృద్ధిగా కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, మరెంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడునుగా కైసే ఆశ్చర్యము మేలు జరిగించండి. వారి జీవితంలో ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించండి, ప్రతి బంధకాల నుంచి విడిపించి వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అర్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 62వ అధ్యాయం 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధి మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. చూడండి, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి జనులారా కదండి. హల్లెలూయా. ఈ రోజు నీతో చెప్తా ఉన్నాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ రోజు ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో మీతోనే దేవుడు మాట్లాడుతున్నానండి. ఏమంటున్నాడు? జనులారా ఎల్లప్పుడూ ఏం చేయాలంట అండి? ఆయన యందు నమ్మకం ఉంచాలంట. హల్లెలూయా. చూడండి, నువ్వు నిజముగా దేవుని యందు నమ్మకం ఉంచితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఆశ్రయిస్తే, దేవుని వెంబడిస్తే దేవుడు ఏం చేస్తాడంట అండి? ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నీ హృదయాన్ని కుమ్మరిస్తావో, నీ కన్నీటిని కుమ్మరిస్తావో, లేకపోతే నువ్వు ప్రార్థిస్తావో, నీ సమస్యలన్నీ దేవుని ఒక సన్నిధిలో చెప్తావో, ఆయన ప్రార్థించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ హృదయం అంతా వేదనతో నిండి ఉందేమో, ఈరోజు నీ హృదయం అంతా బాధతో ఉందేమో, నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. నీకున్న శోధన నుంచి విడిపించే దేవుడు, నీకున్న వేదన నుంచి విడిపించే దేవుడు, నీకున్న ప్రతి ఆటంకాలు తొలగించే దేవుడు. నిజంగా దేవుని యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడిని పట్ల అద్భుతం జరిగించబోతుందండి. అందుకే ఏమంటున్నా, నా యందు నువ్వు నమ్మిక ఉంచి నీ హృదయాన్ని కుమ్మరించి నా సన్నిధిలో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. మరి అప్పుడు దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడండి. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఎవరు తోడు లేరు, నాకు ఎవరు సహాయము చేస్తలేరు, ఎవరు నా మొర ఆలకించట్లేరు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుండు. నా కుమారి, నా కుమార, దిగులు చెందక, ఎందుకు భయపడుతున్నావు? నేను నీకున్నాను, నన్ను వెంబడించు, నన్ను ఆశ్రయించు, నీకు కార్యాలు జరిగించబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ రోజు ఈ ఉదయకాల వాగ్దానం ఇచ్చిన సిస్టర్ మీతోనే మాట్లాడుతుంది, బ్రదర్ మీతోనే మాట్లాడుతా ఉన్నాడు. మీరు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన ఆశ్రయిస్తే, మీ హృదయాన్ని దేవుని ఒక సన్నిధిలో కుమ్మరిస్తే, ఆయన మీకు ఆశ్రయంగా ఉండడమే కాకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీ పట్ల దేవుడు కార్యం జరిగించాలని, మీ జీవితంలో అనేక మేలులు జరిగించాలని దేవుడు, మీరు ఎప్పుడైతే ఆయన నమ్ముతున్నారో ఆయన ఒక కృపను కదండి, ఆయన ఒక సహాయాన్ని మీకు ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. నిజంగా ఆయన కృప లేకపోతే మనం జీవించలేమండి. ఆయన కృప లేకపోతే మన కార్యాలు జరగవు కదండి. కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు, వెంబడించినప్పుడు కదండి, దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు. నీ జీవితంలో అనేక మేలు జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని ఒక సాన్నిధిలో మనం మొర పెడతామో తప్పక దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. ప్రతి శోధన, ప్రతి వేదన నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ప్రార్థించుకుందాం. ఈ వాగ్దానం కొరకు తప్పక దేవుని జీవితంలో కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినాక మనం ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభ, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగాక. యేసయ్యా దేవా, నీ యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. యేసుప్రభ, నా దేవా నువ్వే సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి. యేసుప్రభ రిహజ్జబారషిక హజ్జలొరకంద యేసయ్యా మెహత్తలౌరిక బారాషిక హజ్జల మీరే కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించండి. నేనా దేవా, ఎంతమంది ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వించండి, దీవించండి, పోషించి సంరక్షించండి. జాబ్ లేని వారికి, ప్రమోషన్ లేని వారికి, ఇంటర్వ్యూకి వెళ్తున్న వారికి నైనా యేసు నామంలో వచ్చినగాక. యేసుప్రభ మీరే కార్యం చేయండి. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. గర్భఫలం దయచేయండి. యేసుప్రభ, ఎంతమంది రక్షణ భాగ్యం దయచేయండి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. యేసుప్రభ, చీకటి శక్తులు, అమావాస్య పుణ్యంకి, పౌర్ణకేశ శక్తులు కుప్పకూలిపోనుగాక. యేసుప్రభ, నా దేవ బలహీనతలు కొట్టివేయండి, అనారోగ్యం కొట్టివేయండి. దేవా, ఎంతమంది అయితే ప్రయాణం చేస్తారో ప్రయాణంలో తోడుగా, డ్రైవింగ్స్ లో తోడుగా ఉండండి. స్కూల్, కాలేజ్, జాబ్స్ రాకపోకలు ప్రయాణంలో తోడుగా ఉండండి. యేసుప్రభ, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళందరూ నాయన వెహికల్స్ లో వెళ్తా ఉంటారు. యేసుప్రభ, మీ జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభ, డ్రైవింగ్ కి మీకు తోడుగా ఉండండి. ఎవరు తాగి నడపడానికి వీలేదు, వారు త్రాగుడు, వ్యసనాలు అన్నిటి నుంచి విడిపించండి. యేసుప్రభ, సంపూర్తి విడుదల కలిగించండి. ప్రతి కుటుంబంలో పోషించండి, సంరక్షణ. స్కూల్ పిల్లలు ఫీజులు కట్టాలి. యేసుప్రభ, డబ్బు
సమకూర్చండి యేసుప్రభ. ఎంతమంది స్కూల్స్కి నైనా ట్యూషన్స్కి నైనా రెంట్స్ కట్టలేక ఆర్కి ఇబ్బందులు పడుతున్న వారందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. రేషన్ విషయంలో జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభు. ఏ అద్భుతాన్ని ఆశ్చర్యం మేలు జరిగించి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి పోషించి సంరక్షించి వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చి అద్భుతాలు ఆశ్చర్యం మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.